ఫాల్గుణ మాసం పౌర్ణమి సందర్భంగా కేతుగ్రస్త చంద్రగ్రహణం ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆలయాలన్నీ క్లోజ్ చేయడం జరిగింది. దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరము దాన్ని మూసివేశారు. తిరిగి రేపు ఉదయం తీసేటువంటి అవకాశం ఉంది. అలాగే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సైతం క్లోజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ధర్మపురి ఆలయంకి సంబంధించి క్లోజ్ చేశారు. అలాగే ఇక్కడ కరీంనగర్లో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా క్లోజ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు 3/3/2026 మంగళవారం సంపూర్ణ చంద్రగ్రహణము. ఉదయం 9 గంటల నుంచి 6:58 వరకు గ్రహణం ఉంది. దీనిలో తిరిగి 4వ తేదీ అంటే రేపు బుధవారం సంప్రోక్షణ తర్వాత ఉదయం 7 గంటలకి మళ్ళీ ఆలయం పునర్దర్శనం అని చెప్తున్నారు. ఆలయానికి సంబంధించి గ్రహణం సందర్భంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అని చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇప్పటికే వేద పండితులు ఒక ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. గ్రహణము పర్టిక్యులర్గా 3 గంటల నుంచి 6:47 వరకు గ్రహణ సందర్భం ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆలయం క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ప్రతి దానిలో కూడా తాళాలు వేస్తున్నటువంటి సందర్భం మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి అయితే ప్రత్యేకంగా ఆలయ అధికారులందరూ కూడా ఒక క్లోజ్ చేసి తాళం వేస్తున్నారు. రేపు ఉదయమే భక్తులకి పునర్దర్శనం అని చెప్పి వేద పండితులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద గ్రహణ సందర్భంగా ఏ విధమైనటువంటి ప్రత్యేక శ్రద్ధలు తీసుకోవాలనేటువంటి విషయం పైన ఒక సూచన చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఉదయమే భోజనాలు చేయాలని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అయితే కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా దాదాపు కొన్ని ఆలయాల్లో 8 గంటల నుంచి మరికొన్ని ఆలయాలు 9 గంటల నుంచి క్లోజ్ చేయడం జరిగింది. గ్రహణ వేద ఆరంభం ఉదయం 8 గంటల నుంచే ఉంది. ఉదయం 11 గంటలలోపే భోజనాలు ముగించుకోవాలని చెప్తున్నారు. స్పర్శకాలం అంటే పట్టుకాలం మధ్యాహ్నం 3:20 అలాగే గ్రహణం యొక్క మధ్యకాలం అనేది 5:03 ఉంటుంది. మోక్షకాలం అంటే విడుపు కాలం అనేది 6:47 ఉంటుందని చెప్పి వేద పండితులు చెప్పడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఆలయాలన్నీ కూడా క్లోజ్ చేసి భక్తులకి పునర్దర్శనం చేసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఆలయాల్లో వచ్చినటువంటి భక్తులు ఉదయమే తమ ఇష్ట దైవాన్ని సందర్శించుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మొత్తం మీద ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడంతా కూడా ఉదయమే ముందస్తుగా సమాచారం ఉన్నందున ఉదయమే దర్శనం చేసుకున్నారు, అర్చనలు చేశారు. అలాగే మళ్ళీ రేపు ఉదయం వచ్చేటువంటి అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి రాశుల వారు ప్రత్యేక నివారణ ఉపాయాలు పాటించాలి అని చెప్పి వేద పండితులు సూచించడం జరిగింది. దానిలో భాగంగానే వారు సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే కరీంనగర్ హనుమాన్ టెంపుల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనిలో ఇప్పటికే ఆలయాలన్నీ కూడా మూసివేసి దానికి సంబంధించినటువంటి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. సంప్రోక్షణ అనంతరము దాదాపుగా రేపు ఉదయమే అన్ని ఆలయాల్లో పునర్దర్శనం ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద గ్రహణం సందర్భంగా ఆలయాలన్నీ కూడా ఎప్పట్లాగానే క్లోజ్ చేసి మళ్ళీ సంప్రోక్షణ తర్వాత తీస్తామని చెప్పేసి వేద పండితులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.